అసలు ఏపీఐ అంటే ఏంటి? అసలు ఫస్ట్ క్వశ్చన్, అసలు వాట్ ఈజ్ ఏపీఐ? జనరల్గా ఎక్కువ ఇంటర్వ్యూలు అడుగుతూ ఉంటారు అన్నమాట. మీకు ఏపీఐ టెస్టింగ్ వచ్చా, మీకు ఏపీఐ టెస్టింగ్ వచ్చా? అసలు ఏపీఐ అంటే ఏంటి? జనరల్గా డెఫినేషన్ ఏంటంటే ఏపీఐకి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. యాక్చువల్లీ మనకి ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అండి. సో అసలు ఏపీఐ అంటే మీనింగ్ ఏంటంటే అప్లికేషన్ ఇంటర్వ్యూకి ఎలాగ చెప్పాలన్నమాట. వాట్ ఈజ్ ఏపీఐ? ఏపీఐ మీన్స్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో జనరల్గా ఇది ఒక్క లైన్ చెప్తే సరిపోదు ఇంటర్వ్యూకి. వాట్ ఈజ్ ఏపీఐ అంటే ఇది ఒక్క లైన్ చెప్తే సరిపోదు అన్నమాట. జనరల్గా మనకి ఇంటర్వ్యూకి మనం ఏం చెప్పాలంటే మనం జనరల్గా ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. గైస్ మధ్యలో ఇంకా జాయిన్ సి ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అండి. అసలు అంటే ఏంటి? ఏపీఐ టెస్టింగ్ ఎందుకు చేయాలో ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఎందుకు ఇంపార్టెన్స్ మీకు అర్థమైంది. మీకు రియల్ టైంలో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తారండి. 1 సెకండ్ అండి. చూడండి, జనరల్గా ఏపీఐ అంటే ఏంటంటే మనకి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఏపీఐ అంటే జనరల్గా మనకి అసలు ఎందుకు ఏపీఐ టెస్టింగ్ చేస్తాం మీకు చెప్తున్నాను చూడండి. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెస్టారెంట్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్, ఒక పెద్ద రెస్టారెంట్ ఉంది. ఓకేనా? ఒక పెద్ద రెస్టారెంట్ ఉంది. ఒక పెద్ద రెస్టారెంట్ ఉంది. మీరు ఈ రెస్టారెంట్కి వెళ్తారు జనరల్గా. ఏంటి, మీరు ఇప్పుడు సపోజ్ బిర్యానీ తినాలి. మీ బర్త్డేనో పార్టీ ఏదో ఉంది. ఇప్పుడు మీరు బిర్యానీ తినాలనుకుంటున్నారు. మీరు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అనే ఆయన ఏం చేస్తాడంటే సురేష్ అనే ఆయన రెస్టారెంట్కి వెళ్తాడు. రెస్టారెంట్కి వెళ్తే రెస్టారెంట్లో కిచెన్ ఎక్కడ ఉంటుంది మనకి? జనరల్గా ఇది కిచెన్ అనుకుందాం. రెస్టారెంట్లో ఇది కిచెన్, ఈ ఏరియా కిచెన్ ఏరియా. ఓకేనా? ఇది రెస్టారెంట్లో కిచెన్ అనేది ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది కిచెన్? సో రెస్టారెంట్లో ఇంకెవరు ఉంటారు మనకి? సర్వెంట్ ఉంటాడు కదా. మనం రెస్టారెంట్కి వెళ్ళి, ఇప్పుడు సురేష్ అనే పర్సన్ రెస్టారెంట్కి వెళ్ళాడు. సో రెస్టారెంట్కి వెళ్ళి సురేష్ అని ఆయన కిచెన్కి వెళ్తాడా? ఆయన ఏం చేస్తాడు? సర్వెంట్ ఉంటాడు మధ్యలో. ఓకే, ఈ సర్వెంట్కి సురేష్ వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళాక సర్వెంట్ని పిలుస్తాడు. సర్వెంట్ని పిలిచి ఆర్డర్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఒకటి, చికెన్ బిర్యానీ ఒకటి కావాలని చెప్పి ఆర్డర్ ఇస్తాను. ఎక్కడికి? సర్వెంట్కి చెప్తా. నేను కిచెన్లోకి వెళ్ళను. నాకు కిచెన్లో ఏం వండుతున్నారో ఏం జరుగుతుందో నాకు తెలియదు ప్రపంచం. అంతే కదా, మనం హోటల్కి వెళ్ళామనుకో జనరల్గా కిచెన్లో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందా? తెలీదు. మనం హోటల్లోకి వెళ్ళాక టేబుల్ మీద కూర్చొని మధ్యలో ఒక సర్వర్ ఉంటాడు, సర్వెంట్. ఆ సర్వెంట్ని పిలుస్తాం మనం. బాబు ఒక మినీ చికెన్ బిర్యానీ, ఒక మినీ మటన్ బిర్యానీ, ఒక కూల్ డ్రింకు అని మనం ఆర్డర్ ఇస్తాం. అవునా? ఇప్పుడు ఈ సర్వెంట్ అనేవాడు ఈ ఆర్డర్ తీసుకొని, ఎవడు ఇక్కడ ఆర్డర్ ఇచ్చేది? ఎవరు? సురేష్ అనే ఆయన ఆర్డర్ ఇచ్చాడు. సర్వెంట్ ఏం చేస్తాడు? సర్వెంట్ విల్ టేక్ ఆర్డర్ అండ్ గివ్ ఇట్ ఇన్ కిచెన్. ఓకే, నాకు సురేష్ అనే ఆయనకి కిచెన్లో ఏం జరుగుతుందో తెలియదు మనకి జనరల్గా. జస్ట్ ఆర్డర్ ఇచ్చాను అంతే. ఈ సర్వెంట్ ఏం చేస్తాడు? ఈ ఆర్డర్ని తీసుకొని కిచెన్కి ఇస్తాడు. ఇప్పుడు కిచెన్ ఏం చేస్తుంది? కిచెన్లో ఉన్న, అంటే కిచెన్లో ఏముంటుంది మనకు అనవసరం. ఈ కిచెన్లో ఉన్న పీపుల్ ఏం చేస్తారు? ప్రిపేర్ చేసి మనకి రెస్పాన్స్ ఇస్తారు. అంటే ఏం చేస్తారు? మళ్ళీ సర్వెంట్ ఏం చేస్తాడు? సర్వెంట్ హీ విల్ బ్రింగ్ ద ఆర్డర్ టు టేబుల్. అంటే రిక్వైర్డ్, మీకు ఏదైతే కావాలో ఆర్డర్ అనేది మనకి సర్వెంట్ తెచ్చిస్తాడు. ఇక్కడ సర్వెంట్ ఉన్నాడు చూసారా?
ఈ సర్వెంట్ అనేవాడు ఏపీఐ అండి. అసలు ఏపీఐ ఏం చేస్తుందంటే అండి, ఇట్ ఈస్ ఎ కమ్యూనికేషన్ అండి. ఇట్ ఈస్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 సర్వర్స్. జనరల్‌గా మనకి 2 సర్వీసెస్ మాట. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ 1 అని ఉంది. సర్వర్ 1 ఉంది. అలాగే మనకి ఇంకో సర్వర్ ఉంది. సర్వర్ 2. ఈ రెండిట్లకి మధ్యలో కనెక్షన్ క్రియేట్ చేయాలి. కనెక్షన్ క్రియేట్ చేసి మనకి డేటాని తేవాలన్నమాట. అంటే ఏంటి, ఈ సర్వర్‌లో డేటా మనం ఇస్తే ఈ ఏపీఐ ఏం చేస్తదంటే దీనికి ఏపీఐ మధ్యలో మీడియం లాగా యాక్ట్ చేస్తదన్నమాట. అంటే ఏంటి, జస్ట్ లైక్ ఏ మీడియేటర్ అన్నమాట. యాడ్ చేసి సర్వర్ 2లో ఉన్న రెస్పాన్స్‌ని మనకు తీసుకొచ్చి ఇస్తదన్నమాట మనకు కావాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ టైమ్‌లో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరూ ఫోన్‌పే వాడతారు కదా! ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అసలు ఏపీఐ అంటే ఏంటి, అసలు ఎందుకని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్‌పే వాడతారండి. మీరు ఎవరికైనా అమౌంట్ పంపించాలి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి. ఇప్పుడు మీ ఫోన్‌పే, ఇక్కడ మీకు ఫోన్‌పే ఉంది చూసారా, ఫోన్‌పేలో మీరు ఏం చేస్తారు, నెంబర్ కొడతారు. నెంబర్ కొట్టి ఫర్ ఎగ్జాంపుల్ 89852564 సమ్ నెంబర్ కొట్టారు. ఒక 2000 కొట్టారు. 2000 డిడక్ట్ అయిపోతున్నాయి మీ అకౌంట్లో. డిడక్టెడ్ అండ్ సక్సెస్ఫుల్లీ సెంట్. ఇదంతా ఎలా జరుగుతుంది తెలుసా? ఇప్పుడు మీరు ఫోన్‌పే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫోన్‌పే దేనితో కనెక్ట్ అవుతుందండి, బ్యాంక్‌తో. మీ బ్యాంక్ అకౌంట్కి కనెక్ట్ అయ్యి మీ బ్యాంక్లో ఉన్న డబ్బు డిడక్ట్ అయ్యి వేరే కస్టమర్కి వెళ్తుంది, అంతే కదా. మీరు ఇక్కడ ఫోన్‌పే ఏం చేస్తుంది, యాక్చువల్గా ఫోన్‌పేలో మీరు నెంబర్ ఎంటర్ చేశారు, ఒక పర్టికులర్ నెంబరు. వాళ్ళకి కూడా ఫోన్‌పే ఉంటుంది కదా, వాళ్ళ నెంబరు వాళ్ళ అకౌంట్ యాడ్ చేశారండి మీరు. యాడ్ చేసి 2000 పంపిస్తారు. 2000 పంపిస్తే ఏమవుతుంది, యాక్చువల్గా ఇప్పుడు ఈ ఫోన్‌పే దేనితో ఇంటరాక్ట్ అవుతుంది, ఈ మధ్యలో ఒక ఏపీఐ ఉంటుందన్నమాట ఫోన్‌పేకును బ్యాంక్కి మధ్యలో. ఎప్పుడైతే మీరు ఫోన్‌పే నెంబర్ కొడతారో ఈ మధ్యలో ఒక ఏపీఐ ఉంటుంది, మీడియేటరు. ఈ ఏపీఐ అనేది మీరు ఇచ్చిన నెంబర్ని, డబ్బుల్ని బ్యాంక్ సర్వర్కి పంపిస్తుంది. బ్యాంక్ సర్వర్కి, ఓకేనా, ఏం చేస్తుంది, బ్యాంక్ సర్వర్కి పంపిస్తుంది. అప్పుడు ఆ బ్యాంక్ సర్వర్ అనేది రెస్పాండ్ అయ్యి 2000 మీ అకౌంట్లో ఉంటే, మీకు అకౌంట్ ఉంటే 2000 మీ అకౌంట్లో ఉంటే డిడక్ట్ చేసి బ్యాక్ పంపిస్తుంది అన్నమాట రెస్పాన్స్, 2000 సక్సెస్ఫుల్ అని. ఏపీఐ అనేది ఏంటంటే మీడియం అండి. ఇట్ ఈస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద 2 సర్వర్స్ అన్నమాట. మనకి రియల్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయండి, మీరు ఎగ్జామ్ రాశారు. మీరు ఎగ్జామ్ ఉంది కదా, బీటెక్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, మీరు రోల్ నెంబర్ కొడుతున్నారు వెబ్సైట్లో వెళ్ళి. రోల్ నెంబర్ కొడతారు. ఏదో మనకి ఎగ్జాంపుల్స్ ఉంటుంది కదా, మెనీబడి ఏదో వెబ్సైట్ ఉంటుంది కదా, మెనీబడి.com అని సంథింగ్ ఏదో ఉంటుంది కదా. ఇక్కడ మీరు రోల్ నెంబర్ కొడుతున్నారు, మీ ఐడి, మీ బీటెక్ ఐడి. మీరు ఇక్కడ బీటెక్ నెంబర్ కొడుతుంటే అసలు ఎక్కడో ఉన్న యూనివర్సిటీలో ఉన్న రిజల్ట్స్ ఎలా వస్తున్నాయండి, బీటెక్ వాళ్ళు రిజల్ట్స్ మీకు ఎలా కనిపిస్తున్నాయి, ఎక్కడో జేఎన్టీయూలో మాస్టర్ అనేవాడు మార్కులు వేస్తాడు. అసలు మీకు ఎలా కనిపిస్తున్నాయి వెబ్సైట్లో. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒక సర్వర్లో పెడతారు మీ డేటా అంతా. ఎప్పుడైతే మీరు రోల్ నెంబర్ ఎంటర్ చేస్తారు వెబ్సైట్లో, ఇప్పుడు సర్వర్లో పెడుతున్నారు కదా ఆ డేటా అంతా, మీ స్టూడెంట్స్ డేటా అంతా ఒక సర్వర్లో పెడతారన్నమాట. ఒక సర్వర్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ 1 సెకండ్ అండి. ఇప్పుడు స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి కదా, దీన్ని ఒక సర్వర్లో స్టోర్ చేస్తారండి. ఒక సర్వర్లో స్టోర్ చేస్తారు. ఇప్పుడు వెబ్సైట్ ఉంది కదా మార్క్స్ మనబడి, ఇదొక అప్లికేషన్ అన్నమాట. మనబడి అనేది ఒక అప్లికేషనే కదా. ఈ రెండింటికి మధ్యలో ఒక ఏపీఐ ఉంటుంది. మనకి రెండింటికి మధ్యలో ఒక ఏపీఐ ఉంటుంది. ఇది ఏపీఐ అనేది ఉంటుంది అన్నమాట రెండింటికి. ఎక్కడ, స్టూడెంట్ మార్క్స్కి, ఓకే, వెబ్సైట్కి. ఎప్పుడైతే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి మనబడి వెబ్సైట్ ఓపెన్ చేసి ఎప్పుడైతే మీరు రోల్ నెంబర్ కొడతారో, రోల్ నెంబర్ కొట్టి సబ్మిట్ అని కొడతారు కదా, సబ్మిట్ కొట్టకుండా మార్క్స్ వచ్చేస్తాయి కదా మీకు. ఇలా తిరిగి మార్క్స్ వచ్చేసి చూసారా, ఇలా లోడ్ అయ్యి మార్క్స్ వస్తాయి మీకు, పాస్ ఆఫ్ ఫెయిల్ అని చూపిస్తుంది. మీరు ఎప్పుడైతే వెబ్సైట్లో రోల్ నెంబర్ కొడతారో ఈ ఏపీఐ ఉంది చూసారు మధ్యలో ఏపీఐ, ఈ ఏపీఐ అనేది స్టూడెంట్స్ మార్క్స్ సర్వర్ ఉంటుంది కదా, ఈ సర్వర్కి ఇంటరాక్ట్ అవుతుంది అన్నమాట. మీ రోల్ నెంబర్ తీసుకెళ్ళి ఈ సర్వర్కి ఇస్తుంది. ఈ
ఇది రిక్వెస్ట్ని పంపిస్తుంది అనమాట. ఏంటి ఏపీఐ ఏం చేస్తుంది, ఈ వెబ్సైట్ నుంచి రిక్వెస్ట్ తీసుకొని ఈ రిక్వెస్ట్ని సర్వర్కి పంపిస్తుంది. ఏ సర్వర్కి? స్టూడెంట్స్ మార్క్స్ ఎక్కడైతే స్టోర్ అయితే అది మాట. అప్పుడు స్టోర్ అయిన మార్క్స్ మనకి రిటర్న్లో మళ్ళీ ఏపీఐనే, మళ్ళీ మధ్యలో ఏపీఐనే, మళ్ళీ ఏపీఐ రెస్పాన్స్ తెస్తుంది అన్నమాట వెబ్సైట్కి మార్క్స్. అంటే ఏపీఐ ఈజ్ ద అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ విచ్ ఈజ్ ఇంటరాక్టింగ్ బిట్వీన్ ద టూ సర్వర్స్. వెబ్సైట్ సర్వర్కి మార్క్స్ సర్వర్కి మధ్యలో మీడియేటర్గా పనిచేస్తుంది. మీరు ఎప్పుడైతే రోల్ నెంబర్ ఎంటర్ చేస్తారో ఈ రిక్వెస్ట్ తీసుకెళ్ళి ఇక్కడ స్టూడెంట్స్ మార్క్స్ సర్వర్కి ఇస్తుంది. ఎప్పుడైతే స్టూడెంట్స్ మార్క్స్ సర్వర్ ఇస్తుందో ఇది ఆ డేటాను చూసుకొని ఈ సర్వర్ అనేది మళ్ళీ రెస్పాన్స్ని పంపిస్తుంది. ఈ రెస్పాన్స్ ఎవరు తెస్తారు? మళ్ళీ ఏపీఐనే. రిక్వెస్ట్ తీసుకెళ్తుంది. రిక్వెస్ట్ ఏం తీసుకుంటుంది? ఇక్కడ రిక్వెస్ట్ ఏంటి? రోల్ నెంబరు. రిక్వెస్ట్ ఈజ్ రోల్ నెంబర్. ఈ రిక్వెస్ట్ ఎవరికి ఇస్తుంది? రిక్వెస్ట్ విల్ బి సెండ్ టు సర్వర్. ఏం సర్వరు? మార్క్స్. మనకు సర్వర్కి పేరు ఉంటుంది ఏదో ఒకటి, మార్క్స్ సర్వర్. ఓకే ఓకే ఇప్పుడు ఈ సర్వర్ ఏం చేస్తుంది? ఈ సర్వర్ మార్క్స్ సర్వర్ ఏం చేస్తుంది? రిక్వెస్ట్ తీసుకొని ఏపీఐ నుంచి రెస్పాన్స్ ఇస్తుంది. రెస్పాన్స్ అగైన్ ఈ రెస్పాన్స్ అనేది ఏపీఐ తీసుకొచ్చి రెస్పాన్స్ విల్ బీ గివెన్ టు వెబ్సైట్. అప్పుడు వెబ్సైట్లో మన మార్కులు డిస్ప్లే అవుతాయి అన్నమాట. ప్రతి దగ్గర కూడా ఏపీఐ వాడతారండి. అంటే మనకు కనిపించదు, మన జనరల్గా మనకి ఏపీఐ కనిపించదు. ఓకేనా? ఏపీఐ అంటే ఏం లేదండి, ఒక యూఆర్ఎల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐ అంటే ఏం లేదు, ఒక యూఆర్ఎల్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అప్లికేషన్ యూఆర్ఎల్ ఉంటుంది చూసారా, ఏపీఐ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. రియల్ టైంలో ఇలా ఉంటుందండి. ఇది కూడా ఒక ఏపీఐనే. www.facebook.com అని చూసారా, ఇది ఏపీఐ. ఇప్పుడు ఈ ఏపీఐని మీరు ఇక్కడ తీసుకెళ్ళి వెబ్సైట్లో కొడితే ఏమైతే చూడండి, ఈ ఏపీఐ అనేది మీరు పంపిస్తున్నారు. ఇది రిక్వెస్ట్ తెచ్చుకుంటుంది, రెస్పాన్స్ తెచ్చుకుంటుంది అన్నమాట. పర్టికులర్ ఎక్కడ నుంచి, సర్వర్ నుంచి. ఇంపార్టెంట్ అండి, ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈజ్ ఏపీఐ అని. ఏపీఐ అని అడిగితే సింపుల్గా ఏం చెప్పాలంటే ఏపీఐ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇట్ ఈస్ కమ్యూనికేటింగ్ బిట్వీన్ ద టూ సర్వర్స్. ఇట్ విల్ టేక్ ద రిక్వెస్ట్ and will give it to the server, another server, and again it will get the response from that server and will give it to the server 1. సర్వర్ 1 నుంచి రిక్వెస్ట్ తీసుకుంటుంది, తీసుకొని సర్వర్ 2 పంపిస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇది రెస్పాన్స్ ఇస్తుంది. ఈ రెస్పాన్స్ని మళ్ళీ తీసుకొచ్చి సర్వర్ 1లో డిస్ప్లే చేస్తుంది అన్నమాట. జస్ట్ ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ బిట్వీన్ ద టూ సర్వర్స్ అన్నమాట. జస్ట్ ఏపీఐ అంటే ఏం లేదండి, ఏపీఐ అంటే యూఆర్ఎల్, జస్ట్ లైక్ యూఆర్ఎల్ అన్నమాట. ఏపీఐ అంటే జస్ట్ లైక్ యూఆర్ఎల్, వెబ్సైట్ యూఆర్ఎల్. మనకి ఇది ఇక్కడ చూసారు ఫేస్బుక్ అని ఉంది, ఇది ఒక ఏపీఐ. అలాగే మనకి ఇంకేముంటుంది, అమెజాన్ https://www.amazon.com. ఇది కూడా ఒక ఏపీఐ. ఇది కూడా ఒక ఏపీఐనే. ఇది కూడా ఒక ఏపీఐనే. ఓకేనా? ఇవన్నీ ఏపీఐస్. మనకి యూఆర్ఎల్ అంటే ఏపీఐ. జనరలీ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, ఏపీఐ టెస్టింగ్ అంటే మీరేం చేయాలి, మీకేం చేయాలి, మీ రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది యాజ్ ఎ టెస్టర్? మీకేం లేదండి, మీకు ఏపీఎస్ ఇస్తారు. దే విల్ గివ్ ఏపీఎస్. ఏపీఎస్ అంటే ఏంటి? యూఆర్ఎల్స్. దే విల్ గివ్ ద ఏపీఎస్. ఓకే, యూ నీడ్ టు చెక్ దేర్ రెస్పాన్స్. అంటే ఏపీఐ కరెక్ట్గా పనిచేస్తుందో లేదో వెరిఫై చేయాలి మీరు రియల్ టైంలో. మనకి ఏపీఎస్ ఇస్తారు, ఆ ఏపీఐ కరెక్ట్గా పనిచేస్తుందో లేదో, అంటే దాని రెస్పాన్స్ కరెక్ట్గా వస్తుందో లేదో వెరిఫై చేయాలి. మనకి ఏపీఐ టెస్టింగ్ చేసేటప్పుడు మనం ఒక టూల్ వాడతాం. ఆ టూల్ పేరు ఏంటంటే పోస్ట్ మ్యాన్. ఏపీఐ టెస్టింగ్ చేయాలంటే మనకు ఒక టూల్ కావాలి, దాని పేరు ఏంటంటే పోస్ట్ మ్యాన్ అండి.
మనం ఏపీఐ టెస్టింగ్ దేంతో చేస్తామంటే పోస్ట్ మ్యాన్. మనకి ఏపీఐ టెస్టింగ్ ఎలా చేస్తారో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకేంటి నేను ఏం చెప్పాను, మనం ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ భవిత ఉన్నారు. షీ ఈజ్ ఏ ఏపీఐ టెస్టర్. షీ ఈజ్ ఏ ఏపీఐ టెస్టర్. ఇప్పుడు తిను ఏం చేయాలి తెలుసా, ఈ కంపెనీలో జాయిన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక అమెజాన్లో జాయిన్ అయ్యారు. ఈ భవిత అనే అమ్మాయి షీ ఈజ్ ఏ ఏపీఐ టెస్టరు, అమెజాన్లో జాయిన్ అయింది. ఇప్పుడు దీనికి ఏపీఐ టెస్టింగ్ చేయమన్నారు. దే ఆస్క్ టు డూ ఏపీఐ టెస్టింగ్. ఓకేనా. ఈ భవిత అనే అమ్మాయి ఏపీఐ టెస్ట్ కింద జాయిన్ అయింది. ఇప్పుడు తను ఏపీఐ టెస్టింగ్ చేయాలండి. సో ఎగ్జాక్ట్లీ వాట్ షీ నీడ్ టు డూ నా, షీ నీడ్ టు యూజ్ పోస్ట్ మ్యాన్ టూల్ అండి. పోస్ట్ మ్యాన్ టూల్ ఎలా ఉంటుందంటే నేను ఓపెన్ చేస్తాను చూడండి. మీరు గూగుల్లోకి వెళ్ళి పోస్ట్ మ్యాన్ అని కొట్టండి. మన కోడల్లో పోస్ట్ మ్యాన్ వస్తారు కదా, ఆ పోస్ట్ మ్యాన్ చూడండి. పోస్ట్ మ్యాన్ కొడితే మీకు ఆటోమేటిక్గా వస్తుంది గూగుల్లో. చూడండి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ కావాలంటే. డౌన్లోడ్ పోస్ట్ మ్యాన్ కొట్టండి. డౌన్లోడ్ పోస్ట్ మ్యాన్ మీరు డౌన్లోడ్ కొట్టుకోవచ్చు. డౌన్లోడ్ అని కొడితే ఇక్కడ చూపిస్తుంది డౌన్లోడ్ ఫర్ విండోస్ అని. డౌన్లోడ్ ఫర్ విండోస్ చూసారా, డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ కొడితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశానండి. సో అందుకే నేను ఆపేస్తున్నాను. మీరు డౌన్లోడ్ చేసుకొని రన్ చేయండి, పోస్ట్ మ్యాన్ ఇన్స్టాల్ అవుతుంది మీ దాంట్లో. సో వన్స్ మీరు పోస్ట్ మ్యాన్ టూల్ ఓపెన్ చేసండి. ఇప్పుడు మీరు పోస్ట్ మ్యాన్ టూల్ ఓపెన్ చేసి మీరు వన్స్ డౌన్లోడ్ చేశాక పోస్ట్ మ్యాన్ అని వస్తుంది మీ ల్యాప్టాప్లో. POSTMAN పోస్ట్ మ్యాన్, దీని మీద క్లిక్ చేయండి పోస్ట్ మ్యాన్ మీద. ఇప్పుడు భవిత పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేస్తుంది అనమాట. పోస్ట్ మ్యాన్ అనే టూల్ తను ఓపెన్ చేశారు. తను ఓపెన్ చేసి చేస్తే ఇలా ఉంటుందండి. టూల్ ఓవర్వ్యూ ఇలా ఉంటుంది. పోస్ట్ మ్యాన్ అనే టూల్ ఇలా ఉంటుంది అన్నమాట మనకి. ఓకేనా, ఇది పోస్ట్ మ్యాన్ టూల్ అన్నమాట. ఇలా ఉంటుంది మనకి. ఇప్పుడు భవిత ఇప్పుడు జాయిన్ అయింది కదా అమెజాన్లో. అమెజాన్లో జాయిన్ అయ్యారు కదా. ఇప్పుడు అమెజాన్లో వాళ్ళు ఏపీఐ టెస్టింగ్ చేయమన్నారు. వాళ్ళే ఇస్తారండి ఏపీఎస్. వాళ్ళు ఎలా ఇస్తారంటే మీకు చూపిస్తాను చూడండి. రియల్ టైంలో వర్క్ ఎలా ఇస్తారంటే మీకు ఏపీఐ టెస్టింగ్లో, మనం ఏపీఐ టెస్టింగ్ చేయాలంటే మనకి ఒక 4 మెథడ్స్ గురించి తెలియాలండి. వాట్ ఆర్ ద ఏపీఐ మెథడ్స్ ఇంటర్వ్యూలు అడుగుతారు. లేకపోతే కొంతమంది వాట్ ఆర్ ద HTTPS ఏపీఐ మెథడ్స్ అని అడుగుతారు. జనరల్గా మనం ఏం వాడతామంటే గెట్ మెథడు, పుట్ మెథడు, పోస్ట్ మెథడు, పుట్ మెథడు, డిలీట్ మెథడు. సమ్ టైమ్స్ మనం ప్యాచ్ కూడా వాడతాం. ప్యాచ్ మెథడ్ వెరీ ఫేమస్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఆర్ ద ఏపీఐ మెథడ్స్ యూజ్ ఇన్ యువర్ పోస్ట్ మ్యాన్ అని అడుగుతారు. గెట్ మెథడు, పోస్ట్ మెథడు, పుట్ మెథడు, డిలీట్ మెథడు, ప్యాచ్ మెథడు. ఇలా మనకి ఏపీఐలో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏపీఐ టెస్టింగ్, ఇప్పుడు భవిత జాయిన్ అయింది కదా అమెజాన్లో, ఏపీఐ టెస్టింగ్ చేయమన్నారు. ఏపీఎస్ అలా ఇస్తారు. ఏపీఎస్ అంటే ఏం చెప్పారు మీకు, యూఆర్ఎల్. మీకు మరీ యూఆర్ఎల్ అనమాట. మీకు ఆల్రెడీ యూఆర్ఎల్ అంటే తెలుసు కదా. ఇప్పుడు ఏపీఎస్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇప్పుడు భవిత ఓపెన్ చేస్తుంది. భవిత అమెజాన్లో జాయిన్ అయింది. ఏపీఎస్ ఇచ్చారు చూడండి. ఇప్పుడు భవిత ఏపీఎస్ని టెస్ట్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, నేనేం చెప్పాను, మనకి ఏపీఐలో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయని. ఆ మెథడ్స్ ఏంటి, గెట్ మెథడు, పోస్ట్ మెథడు, పుట్ మెథడు, డిలీట్ మెథడు, ప్యాచ్ మెథడు. ఇప్పుడు మనకి భవితకి వర్క్ ఇచ్చారు. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏమంటున్నారు చూడండి, గెట్ రిక్వెస్ట్ అంటున్నారు. గెట్ రిక్వెస్ట్. ఇక్కడ మనకి యూఆర్ఎల్ కూడా ఇచ్చారు చూడండి. యూఆర్ఎల్ ఇచ్చారు, మెథడ్ ఏంటో కూడా చెప్తున్నారు అనమాట. మనం పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఈ ప్లస్ బటన్ చూసారు, ప్లస్ బటను, ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక మనం ఏ మెథడ్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా మెథడ్స్ ఉంటాయి మనకి. గెట్ అని, పోస్ట్ అని, పుట్ అని, ప్యాచ్ అని, డిలీట్ అని ఉంటాయి అన్నమాట.
గెట్ పోస్ట్ పుట్టు ప్యాచ్ డిలీట్ ఎక్కువ వాడతారు ఇవి ఏపీఐ టెస్టింగ్లో. గెట్ పోస్ట్ పుట్టు ప్యాచ్ డిలీట్. ఓకేనా. మనకి మెథడ్ ఏంటి వాళ్ళే ఇస్తారు మెథడ్ ఏంటని చూడండి. గెట్ రిక్వెస్ట్ చూసారా, గెట్ రిక్వెస్ట్. ఎప్పుడైతే గెట్ రిక్వెస్ట్ అన్నాడో మనం అక్కడికి వెళ్ళి గెట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. గెట్ అని గెట్. ఓకే. తర్వాత యూఆర్ఎల్ వాడే ఇచ్చాడు చూడండి. యూఆర్ఎల్ కాపీ చేసుకొని భవిత కాపీ చేసుకొని ఏం చేస్తారు, ఇక్కడ చూసారు ఎంటర్ యూఆర్ఎల్ అని ఉంది. ఎంటర్ యూఆర్ఎల్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ యూఆర్ఎల్ దగ్గర ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఇప్పుడు మనం సెండ్ చేయాలి. సెండ్ అని చూసారు ఇక్కడ బటను. సెండ్ మీద క్లిక్ చేయాలి. చూసారు సెండ్ మీద క్లిక్ చేశాను. సెండ్ మీద క్లిక్ చేస్తే ఏమైంది చూడండి, ఇక్కడ రెస్పాన్స్ వచ్చింది చూడండి. 200 అని, ఇక 855 MS అని, మెమరీ. ఇక్కడ బాడీ కూడా వచ్చింది చూడండి. బాడీ కుకీస్ హెడర్స్ ఇవన్నీ వచ్చినాయి చూడండి. హెడర్స్ అని, బాడీ అని, ఏదో బాడీ వచ్చింది చూడండి. డేటా ఏదో లియన్ గ్రాహం బ్రిట్ ఏపీటీ అని. మీరు ఇప్పుడు ఏపీఐ సెండ్ చేస్తుంది కదా భవిత, ఏమితారు గెట్ రిక్వెస్ట్ యూఆర్ఎల్ ఇచ్చింది. గెట్ రిక్వెస్ట్ ఇచ్చి ఇక్కడ రెస్పాన్స్ వెరిఫై చేయమన్నారు చూడండి. ఎగ్జాక్ట్ రెస్పాన్స్ మనకి ఇక్కడ బాడీ ఉంది చూసారా. ఇక్కడ బాడీ మనకి ఏం వెరిఫై చేయాలో కూడా వాళ్ళే చెప్తున్నారు చూడండి. ఒకసారి అండి చూడండి. మనకి ఏపీఐ టెస్టింగ్లో ఏ రిక్వెస్ట్ పంపించాలి, ఏం వెరిఫై చేయాలి వాడే ఇస్తాడు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, గెట్ రిక్వెస్ట్ యూఆర్ఎల్ వాడే ఇచ్చాడు. మనం సెండ్ చేసాం చూడండి. సెండ్ చేశాక వాడు ఏం వెరిఫై చేయమన్నాడు చూడండి. వాడు క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ నేను రాస్తాను చూడండి. వాట్ వీ నీడ్ టు వెరిఫై. ఓకే. వాడు ఏమన్నాడు, మనకి ఐడి అనేది 1 ఉండాలంట, నేమ్ అనేది లినన్ గ్రహం అని ఉండాలంట. మీరు ఇప్పుడు ఏపీఐ పంపించాక ఇక్కడ సెండ్ చేస్తున్నారు కదా, సెండ్ చేశాక ఇక్కడ బాడీ అని చూసారు. ఈ బాడీలో వెరిఫై చేయాలి చూడండి. ఐడి ఇక్కడ చూడండి, ఐడి 1 ఉంది, నేము లెనన్ గ్రహం ఉంది. ఇంకేమంటున్నాడు వాడు వెరిఫై చేయమన్నాడు మనకి, యూజర్ నేమ్ అనేది బ్రెట్ ఉండాలన్నమాట చూడండి. బ్రెట్. అలాగే ఇంకేమంటున్నాడు వాడు, అడ్రస్ ఏమి ఉండాలంటే స్ట్రీట్ కొలసల్ల లైట్ ఏపీటీ జియో 3147 ఉండాలి. ఫోన్ నెంబర్ ఇవి ఉండాలి చూడండి. ఒకసారి చూడండి. డేటా అంతా వెరిఫై చేస్తున్నాను చూసారా. వెరిఫై చేశాను. కరెక్ట్ ఏపీఐ కరెక్ట్గా వర్క్ అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ టెస్ట్ కేసు పాస్ అయినట్టు. అలాగే మనకి ఇంకేం వెరిఫై చేయమన్నాడు చూడండి వీడు. ఇది ఒకటి వెరిఫై చేయమన్నాడు. అలాగే స్టేటస్ కోడ్, మనకి స్టేటస్ కోడ్ ఏం కావాలంటున్నాడు, 200. స్టేటస్ కోడ్ అనేది 200 ఉండాలంట చూడండి. స్టేటస్ కోడ్ ఇక్కడ చూడండి, దీన్ని స్టేటస్ కోడ్ అంటారండి. ఇక్కడ 200 ఉంది సార్. దీని ఇక్కడ ఏదైనా నెంబర్ కనిపిస్తే దాన్ని స్టేటస్ కోడ్ అంటారన్నమాట. మనకి పోస్ట్ మ్యాన్ ఏపీఐ టెస్టింగ్ చేసేటప్పుడు ఏమేమి స్టేటస్ కోడ్లు ఉన్నాయని అడుగుతారు అన్నమాట. వాట్ ఆర్ ద స్టేటస్ కోడ్స్ జనరల్గా ఇంటర్వ్యూలో అడుగుతారు. 200, 201, 400, 401, 403, 404, 500, అలాగే 501, 503 ఇలా మనకి స్టేటస్ కోడ్స్ ఉంటాయన్నమాట. మీకు ఇప్పుడు నేను ఏపీఐ రిక్వెస్ట్ పంపించాను చూడండి. సెండ్ చేశాను ఏపీఐ. సెండ్ చేస్తే వాడే ఇచ్చాడు ఏ రిక్వెస్ట్ పంపించమని చూడండి. గెట్ రిక్వెస్ట్ ఇది యూఆర్ఎల్ ఇచ్చాడు వాడు. ఏం వెరిఫై చేయమన్నాడంటే వాట్ వీ నీడ్ టు వెరిఫై, ఈ డేటా అంతా కనిపిస్తుందో లేదో వెరిఫై చేయమండి. బాడీ జనరల్గా దీన్ని బాడీ అంటామండి. ఏపీఐలో దీన్ని బాడీ అంటారు. మన రెస్పాన్స్లో ఏం వెరిఫై చేయమంటున్నాడంటే బాడీ. ఈ బాడీ అంతా వెరిఫై. ఇక్కడ బాడీ అని రాసి చూడండి, బాడీ అని. ఇక్కడ నెంబర్ ఉంది చూసారు, దీన్ని 200 ఓకే అని. దీన్ని స్టేటస్ కోడ్ అంటారు జనరల్గా ఏపీఐ టెస్టింగ్లో. వాడు చెప్తాడు ఏమేమి వెరిఫై చేయాలి మనకు చూడండి. ఆల్రెడీ మనం బాడీ వెరిఫై చేస్తాం. ఇంకేం వెరిఫై చేయమన్నట్టు కిందకు వస్తే వెరిఫై ద స్టేటస్ కోడ్ వెరిఫై చేయమన్నాడు మనకి. ఓకేనా. అలాగే కంటెంట్ టైపు అప్లికేషన్ చేస్తాను. ఇది హెడర్ అంటారు దీన్ని. నేను ఇక్కడ రాస్తాను, వాటి సరిగ్గా రాయలేదు. వెరిఫై ద హెడర్స్. అలాగే ఏమంటున్నాడంటే మనకి హెడర్ కూడా వెరిఫై చేయమంటున్నాడు. అందులో
కంటెంట్ టైప్ అప్లికేషన్ JSON అని ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి హెడర్స్ ఎక్కడుంది, ఇది హెడర్స్. ఇక్కడ చూసారా హెడర్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చాలా ఉంటాయి. మనకి ఏదైతే వెరిఫై చేయమన్నాడో అదే వెరిఫై చేయాలి మనం. వాడేమైనా కంటెంట్ టైప్ అప్లికేషన్ చేసి గ్రీన్ కలర్లో పెడతాను చూడండి. కంటెంట్ టైప్ అప్లికేషన్ JSON చూడండి కరెక్ట్గా ఉంది. కంటెంట్ టైప్ అప్లికేషన్ JSON. ఓకే, అప్లికేషన్ JSON. సో రిమైనింగ్ ఇవి వదిలే, ఇవంత మీకు అర్థం కావు. ఓకేనా, ఒకటి అయిపోయిందండి, ఒక టెస్ట్ కేసు అయిపోయింది. ఇప్పుడు ఈ టెస్ట్ కేసు స్టేటస్ ఏంటి, పాస్ట్. ఈ ఏపీఐ ఏమైంది, పాస్ అయింది. మీరు ఏపీఐ టెస్టింగ్లో ఏం గుర్తుపెట్టుకోవాలంటే అండి, మీకు ఇంటర్వ్యూలు అడుగుతారన్నమాట ఏపీఐ టెస్టింగ్లో అసలు మీరు ఏమేమి వెరిఫై చేస్తారు, బాడీ, కుకీసు, హెడర్సు, స్టేటస్ కోడ్, టైము. ఇది టైం అండి, 751 MS అని ఉంది కదా, ఇది టైం. ఇక్కడ చూడండి రెస్పాన్స్ టైం అని వస్తుంది. దీనికి మౌస్ ఓవర్ చేస్తే రెస్పాన్స్ టైం అని వస్తుంది. ఈ పక్కదాన్ని స్టేటస్ కోడ్ అంటారు. హెడర్స్, కుకీసు, బాడీ. మనం ఏపీఐ టెస్టింగ్లో మీరు ఏమేమి వెరిఫై చేస్తారని ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. వాట్ ఆర్ ది థింగ్స్ యూ విల్ వెరిఫై ఇన్ ఏపీఐ టెస్టింగ్? మీరు ఏం చెప్పాలంటే ఫస్ట్ స్టేటస్ కోడ్, తర్వాత బాడీ, తర్వాత హెడర్స్, తర్వాత టైం, కుకీస్. అంటే మీకు అది ఏపీఐని బట్టి, మీకు ఇచ్చిన ఏపీఐని బట్టి. ఏపీఐ అంటే జస్ట్ యూఆర్ఎల్ అండి, మీకు అంతా డేటా ఇస్తాడు వాడే, మీరు జస్ట్ పంపించడమే. చూడండి ఎంత ఈజీయో ఏపీఐ టెస్టింగ్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం చూడండి. నెక్స్ట్ టెస్ట్ కేసు పోస్ట్ రిక్వెస్ట్ అంట, ఇది యూఆర్ఎల్ అంట, ఇది యూఆర్ఎల్. ఇప్పుడు మీరేం చేయాలంటే నెక్స్ట్ గెట్ అయిపోయింది, ఒకటి అయిపోయింది కదా, ప్లస్ బటన్ మీద మళ్ళీ క్లిక్ చేసి ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, సెకండ్ ఏంటి, సెకండ్ వన్ ఏంటి, సెకండ్ టెస్ట్ కేసు ఏంటి, పోస్ట్ రిక్వెస్ట్. ఇప్పుడు మీరు ఇక్కడికి పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళి ఇక్కడ గెట్ అని సెలెక్ట్ అయింది కదా మెథడ్, ఇక్కడ మీరు పోస్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ కాపీ చేసుకోవాలి, యూఆర్ఎల్ కాపీ చేసుకొని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి, ఎంటర్ యూఆర్ఎల్ దగ్గర. ఓకేనా, అయిపోయింది. చూడండి మీరు ఇందాక గెట్ రిక్వెస్ట్ చేశారు కదా, గెట్ రిక్వెస్ట్ చేసేటప్పుడు మీరు బాడీ ఇవ్వక్కర్లేదు. ఇక్కడ బాడీ అని చూసారా, ఇక్కడ కూడా బాడీ అని ఉంది చూసారా, ఇక్కడ మీరు బాడీ ఇవ్వక్కర్లేదు. ఇంటర్వ్యూలో డిఫరెన్స్ అడుగుతారు అన్నమాట. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ పోస్ట్ రిక్వెస్ట్ అండ్ గెట్ రిక్వెస్ట్? మనం గెట్ రిక్వెస్ట్ పోస్ట్ రిక్వెస్ట్ పంపించేటప్పుడు బాడీ ఇవ్వాలండి. వాడు అందుకే బాడీ కూడా ఇస్తాడు. చూడండి మనకి ఇక్కడ కింద చూడండి రిక్వెస్ట్ బాడీ అని ఇచ్చాడు, రిక్వెస్ట్ బాడీ అని కూడా ఆడే ఇచ్చాడు. చూడండి ఈ బాడీని మీరు కాపీ చేసుకోవాలండి. కాపీ చేసుకొని మీరు ఇక్కడ పోస్ట్ మ్యాన్లో బాడీ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి బాడీని. మీరు కాపీ వాడే ఇస్తాడండి. చూడండి నేనేమి చేయట్లేదు, చూడండి వాడే ఏ మెథడ్ సెలెక్ట్ చేయాలో వాడే చెప్పాడు, ఏ యూఆర్ఎల్ ఇవ్వాలో వాడే చెప్పాడు, ఏం బాడీ ఇవ్వాలో కూడా వాడే చెప్పాడు. ఇప్పుడు ఏం వెరిఫై చేయాలో కూడా వాడే చెప్తున్నాడు. చూడండి ఇది వెరిఫికేషన్, వాట్ వీ నీడ్ టు వెరిఫై అంటే వాడు క్లియర్గా రాయలేదు, నేను రాస్తాను చూడండి. వాట్ వీ నీడ్ టు ఎగ్జాక్ట్లీ, వాట్ వీ నీడ్ ఎగ్జాక్ట్ రెస్పాన్స్, వాట్ ఎగ్జాక్ట్ రెస్పాన్స్ వీ నీడ్. ఓకే, వీ నీడ్. ఓకే రండి, చూడండి మనం వెరిఫై చేద్దాం. ఇదండి, ఇది మన పోస్ట్ రిక్వెస్ట్. మళ్ళీ చేస్తున్నాం చూడండి. మనకి రిక్వెస్ట్ ఏంటి, పోస్ట్ రిక్వెస్ట్. యూఆర్ఎల్ ఏంటి, ఇది. ఇప్పుడు మనం యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఈ పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళి ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిక్వెస్ట్, మనకి డిఫరెంట్ రిక్వెస్ట్లు ఉంటాయి. ఏంటి, గెట్, పోస్ట్, పుట్టు, ప్యాచ్, డిలీట్. మనం ఇప్పుడు పోస్ట్ అంటున్నాడు కాబట్టి పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ యూఆర్ఎల్ కాపీ చేసి ఇక్కడ ఎప్పుడైనా మనం పోస్ట్ రిక్వెస్ట్ పంపించేటప్పుడు బాడీ కూడా ఇస్తాడు వాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ గెట్ అండ్ పోస్ట్ అని. పోస్ట్ రిక్వెస్ట్ అప్పుడు మనం ఖచ్చితంగా బాడీ ఇవ్వాలి. చూడండి బాడీ ఇస్తున్నాం, ఇచ్చి ఆ బాడీని బాడీ మీద క్లిక్ చేసి ఇవ్వాలి. ఇచ్చాక ఇప్పుడు మనం సెండ్ చేయాలి రిక్వెస్ట్ని. సెండ్ చేశాక ఇప్పుడు రెస్పాన్స్ వస్తుంది చూడండి కింద మనకి. ఎప్పుడైతే మనం సెండ్ కొట్టామో
ఇక్కడ మనకు రెస్పాన్స్ వచ్చింది చూడండి. ఈ రెస్పాన్స్ బాడీ ఇక్కడ చూడండి 201 అని వచ్చినాయి చూడండి. మనకు అదేం వెరిఫై చేయమన్నారు చూడండి. వాట్ ఎగ్జాక్ట్ రెస్పాన్స్ వీ నీడ్. టైటిల్ అనేది ఏపీఐ ఆటోమేషన్ అని ఉండాలి. బాడీ అనేది టెస్టింగ్ పోస్ట్ రిక్వెస్ట్ ఉండాలి. యూజర్ ఐడి అనేది 10 ఉండాలి. ఐడి అనేది 101 ఉండాలన్నమాట. వెళ్ళి ఫస్ట్ చెక్ చేయండి. బాడీలోకి వెళ్ళి కింద బాడీ చూడండి, కింద రెస్పాన్స్ వచ్చింది కదా మనకు చూడండి. టైటిల్ అనేది ఏపీఐ ఆటోమేషన్ ఉంది, కరెక్ట్. బాడీ అనేది టెస్టింగ్ పోస్ట్ రిక్వెస్ట్ ఉంది. యూజర్ ఐడి అనేది 10 ఉండాలి, ఉంది. ఐడి అనేది 101 ఉండాలి, ఉంది, కరెక్ట్. నెక్స్ట్ ఏం వెరిఫై చేయమన్నాడు అందులో రెస్పాన్స్లో? వాట్ వెరిఫికేషన్ స్టేటస్ కోడ్ 201 కావాలంట మనకి. వెళ్ళి చూడండి 201 చూసారా, 201 వచ్చింది ఇది. సో అయిపోయింది. ఈ టెస్ట్ కేసు కూడా పాస్. స్టేటస్ మెన్షన్ చేయండి, ఫైనల్ స్టేటస్ కుదిరితే మెన్షన్ చేయండి. స్టేటస్ పాస్ట్, టెస్ట్ కేస్ పాస్ట్. నెక్స్ట్ చూద్దామండి థర్డ్ది, చెప్పండి. ఎస్, యువర్ కరెక్ట్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సపోజ్ మీకు డెవలపర్ అనేవాడు యూఆర్ఎల్ ఇచ్చాడండి, యూఆర్ఎల్ ఇచ్చాడు. బట్ మీరు యూఆర్ఎల్ పంపిస్తుంటే బై మిస్టేక్ ఇక్కడ మీరు సెండ్ చేస్తుంటే మీకు ఇప్పుడు ఎర్రర్ వచ్చింది చూడండి. ఇది ఎర్రర్ వచ్చింది, డీబగ్ విత్ ఏపీ అని సంథింగ్. మీకు కావాల్సిన రాలేదు రెస్పాన్స్ సరిగ్గా, చూసారా. సో అప్పుడు మీది బగ్ మాట. ఇది స్క్రీన్ షాట్ తీసి డెవలపర్కి పంపించాలి. పాస్ అయితే ఓకే. ఏదైనా ఇక్కడ కావాల్సిన రెస్పాన్సే రావాలి మనకి. ఎగ్జాక్ట్గా ఏమైతే ఉంది ఇక్కడ అది మనకు కనిపించాలి. ఇక్కడ పోస్ట్ మ్యాన్లో ఇక్కడ రెస్పాన్స్లో కనిపించాలి, కింద రెస్పాన్స్. ఇప్పుడు నేను సెండ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎప్పుడైతే రిక్వెస్ట్ పంపిస్తానో నాకు ఎగ్జాక్ట్ రెస్పాన్స్ రావాలి. ఇక్కడ కరెక్ట్గా వాడు ఏం చెప్పాడో అదే రావాలి రెస్పాన్స్ అనేది. వేరేది ఏమైనా వచ్చిందనుకో అది బగ్గు. యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు ద డెవలపర్ అన్నమాట. సేమ్ లైకే అగైన్ మళ్ళీ అంటే ఏపీఐ టెస్టింగ్లో మన బగ్స్ అంటే డైరెక్ట్ వేయక్కర్లేదు. బట్ కొన్ని కంపెనీస్లో వేస్తారు బగ్గు, కానీ అవసరం లేదు. జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది. టీమ్స్లో మనకి అందరికీ కామన్ గ్రూప్ ఉంటుంది, అందులో ఇన్ఫార్మ్ చేస్తే చాలు. నేను ఏపీఐ పంపించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఏపీఐ ఫెయిల్ అయింది అంటే కావాల్సిన విధంగా రెస్పాన్స్ రాలేదు, ఈ కింద వీటిని రెస్పాన్స్ అంటారండి. వీటినంతా రెస్పాన్స్ అంటారు. కింద చూసారు, నేను మౌస్ మూవ్ చేస్తున్నాను, ఇదంతా రెస్పాన్స్. దీన్ని రెస్పాన్స్ అంటారు మొత్తం. మనకు కావాల్సిన రెస్పాన్స్ రాకపోతే వీ నీడ్ టు ఇన్ఫార్మ్ టు ద డెవలపర్ అన్నమాట. అగైన్ డెవలపర్కి, ఓకేనండి. ఇంకోటి చూద్దాం. పుట్ రిక్వెస్ట్ కూడా మన సేమ్. అగైన్ మళ్ళీ యూఆర్ఎల్ తీసుకోండి. అగైన్ పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళండి. అగైన్ ప్లస్ బటన్ క్లిక్ చేయండి. ఈసారి ఏంటి పుట్ రిక్వెస్ట్ కాబట్టి పుట్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. పుట్ మెథడ్ సెలెక్ట్ ద పుట్ రిక్వెస్ట్ అండ్ గివ్ ద యూఆర్ఎల్. మనకి పోస్ట్కి పుట్కి కంపల్సరీ బాడీ ఇస్తాడండి వాడు. చూడండి మనకి గెట్ రిక్వెస్ట్కి ఇవ్వాలి. చూడండి బాడీ గెట్ రిక్వెస్ట్కి బాడీ ఇవ్వాలి. జస్ట్ ఏపీఐ ఇచ్చాడు, యూఆర్ఎల్ ఇచ్చాడు. చూడండి తర్వాత వెరిఫై చేయమన్నాడు. చూడండి ఇది రెడ్ కలర్లో వెరిఫై చేస్తాను చూడండి. మీకు రెస్పాన్స్ వెరిఫై చేయమంటున్నాడు కరెక్ట్గా గెట్ రిక్వెస్ట్లో. కానీ పోస్ట్ రిక్వెస్ట్లో చూడండి వాడు పోస్ట్ రిక్వెస్ట్లో ఏం చేశాడు, రిక్వెస్ట్ బాడీ ఇచ్చాడు చూడండి. తర్వాత వెరిఫై చేయమన్నాడు వాట్ ఎగ్జాక్ట్ రెస్పాన్స్ వీ నీడ్ అని. పోస్ట్ రిక్వెస్ట్లో పుట్లో కూడా సేమ్ చూడండి. పుట్లో కూడా వాడు యూఆర్ఎల్ ఇచ్చాడు, రిక్వెస్ట్ బాడీ కూడా ఇస్తున్నాడు చూడండి. ఇంటర్వ్యూలో అడుగుతాడు మీకు గెట్టింగ్ ద పోస్ట్ అంటే యు ఆర్ సెండింగ్ ద రిక్వెస్ట్, సో యూ నీడ్ టు గివ్ ద బాడీ. అంటే ఏం లేదండి, ఇప్పుడు మనకు పోస్ట్ మ్యాన్ ఉన్నాడు, మనం లెటర్ రాస్తున్నాం, మనం పంపిస్తున్నాం, పోస్ట్ చేస్తున్నాం అంటే ఏంటి, డేటా అనేది ఏదో ఒకటి ఇవ్వాలి ఖచ్చితంగా బాడీలో, అంతే కదా. లెటర్లో ఏదో ఒకటి రాస్తాం కదా పోస్ట్ అంటే. అదే మనం వేరే వాళ్ళు పంపిస్తున్నారు మనకి, అని తెచ్చుకుంటున్నాం. మనం తెచ్చుకున్నప్పుడు ఏమి ఇవ్వక్కర్లేదు, మన దగ్గరికి వస్తుంది రెస్పాన్స్. సో అవసరం లేదు, మన కామన్ సెన్స్. పుట్ అంటే ఏం తెలుసా, అప్డేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు పంపించారు, బట్ ఏంటంటే అప్డేట్ చేయాలనుకుంటున్నారు, ఏదో కొంత డేటా అప్డేట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఇంకోటి పంపిస్తారు, ఇంకో లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్లీ పంపించేశారు, ఎగైన్ మీరు పంపించాలనుకుంటున్నారు, అప్పుడు అప్డేట్ చేసేస్తారు అనమాట. పుట్ అంటే అప్డేట్ చేస్తారు అనమాట. ఆల్రెడీ ఉన్న డేటాని అప్డేట్ చేయడానికి పుట్టు. పోస్ట్ ఏంటంటే కొత్తగా క్రియేట్ చేస్తుంది అనమాట. మీకు అందుకే చూడండి, మనం పోస్ట్ రిక్వెస్ట్ పంపించినప్పుడు క్రియేట్ అని చూపిస్తుంది చూడండి. ఇక్కడ
మనం ఇందాక పోస్ట్ రిక్వెస్ట్ పంపించాం కదా, ఇక్కడ చూడండి స్టేటస్ ఏం కనిపిస్తుంది, 201 క్రియేటెడ్. 201 క్రియేటెడ్ అంటే పోస్ట్ ఎందుకంటే మన డేటాని కొత్తగా క్రియేట్ చేస్తుంది. గెట్ ఏంటంటే జస్ట్ డేటాని తెస్తుంది. ఇట్ విల్ గెట్ ద డేటా ఫ్రమ్ ద సర్వర్ వెన్ యూ సెండ్ ద ఏపీఐ. వెన్ ఎవర్ యూ సెండ్ ద ఏపీఐ ఇట్ విల్ గెట్ ద రెస్పాన్స్, దట్స్ ఇట్. అదే పోస్ట్ అయితే వెన్ ఎవర్ యూ సెండ్ ద పోస్ట్ రిక్వెస్ట్ ఇట్ విల్ క్రియేట్ ఎ డేటా ఇన్ ద సర్వర్. పుట్టు ఇట్ విల్ అప్డేట్ ద డేటా ఇన్ ద సర్వర్. ఇప్పుడు చూడండి పుట్ రిక్వెస్ట్ మనం చేద్దాం. ఈ పుట్ రిక్వెస్ట్ అగైన్ పుష్ రిక్వెస్ట్ తీసుకుంటున్నాను. అగైన్ విల్ గో టు పుట్ రిక్వెస్ట్ ఆల్రెడీ ఇచ్చాం కదా, మనం బాడీ ఇద్దాం. ఇక్కడ పుట్ రిక్వెస్ట్కి డిలీట్, అలాగే మనకి ఇంకో రిక్వెస్ట్ ఉంటుంది చూపిస్తుంది. అగైన్ మీరు పుట్ రిక్వెస్ట్లో కూడా బాడీ ఇవ్వాలి కంపల్సరీ, ఎందుకంటే పుట్ అంటే ఏంటి, అప్డేట్ చేయడం. సెండ్ చూడండి వాడు ఏం వెరిఫై చేయమన్నా రిక్వెస్ట్ పంపించాక చూడండి వాట్ ఎగ్జాక్ట్ రెస్పాన్స్ వీ రిక్వైర్డ్ రాస్తున్నాడు. వాట్ ఎగ్జాక్ట్ రెస్పాన్స్ వీ నీడ్. చూడండి ఏమంటున్నాడు, రెస్పాన్స్లో ఏముండాలంటే ID 1 ఉండాలి. ఉందో లేదు చూసుకోండి వెళ్ళి బాడీలో రెస్పాన్స్ బాడీ కింద దాన్ని రెస్పాన్స్ అంటారు. రెస్పాన్స్ బాడీలో మనకి ID ఉందో లేదో చూసుకోవాలి. ID ఉంది, కరెక్ట్. టైటిల్ అప్డేటెడ్ టైటిల్ అని ఉండాలి, ఉందో లేదో చూసుకోండి. టైటిల్ అప్డేటెడ్ టైటిల్, ఓకే. ఇక్కడ బాడీ అప్డేటెడ్ బాడీ డేటా ఉందో లేదో చూసుకోండి. ఉంది, కరెక్ట్. నెక్స్ట్ ఏంటి ఉంది కదా ఇక్కడ యూజర్ ID 1 ఉండాలి. పోస్ట్ మ్యాన్ లెక్కలు చూసుకోండి యూజర్ ID 1 ఉందో లేదో. ఓకే, ఇంకేమైనా వెరిఫై చేయమంటున్నాడు వాడు మనల్ని, చూద్దామండి. అంతే, స్టేటస్ కోడ్ కూడా వెరిఫై చేయండి. స్టేటస్ కోడ్ 200 ఉండాలి. 200 ఉందో చూసుకోండి. 200 చూసారా, 200 వచ్చింది, పర్ఫెక్ట్. పుట్ రిక్వెస్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డిలీట్ రిక్వెస్ట్ అండి. అగైన్ మళ్ళీ URL ఇస్తారు. డిలీట్ రిక్వెస్ట్కి బాడీ ఇవ్వట్లేదు చూడండి. డిలీట్ రిక్వెస్ట్కి ఏమి ఇవ్వట్లేదు చూడండి. ఇప్పుడు ఏంటి, మీరు ఇప్పుడు ఇంకోటి మళ్ళీ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు డిలీట్ మెథడ్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ డిలీట్ డిలీట్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ ఇచ్చేసి మన నెక్స్ట్ ఏమంటాడు వాడు, డిలీట్కి బాడీ ఉండదు. రెస్పాన్స్ ఏం కావాలంటే ఎగ్జాక్ట్ రెస్పాన్స్ వాడికి స్టేటస్ కోడ్ 200 కానీ 204 కానీ కావాలి. ఏం కావాలి, 200 కానీ 204 కానీ కావాలి. ఏదొచ్చినా ఓకేనంట. వాట్ టు వెరిఫై స్టేటస్ కోడ్ 200 కానీ 204 కావాలి. ఎగ్జాక్ట్ రెస్పాన్స్ బాడీ ఏం రావాలంటే నాకు కర్లీ బ్రాకెట్ ఎంటీగా ఉండాలన్నమాట. ఎలాగా ఇప్పుడు సెండ్ చేద్దాం, డిలీట్ రిక్వెస్ట్ పంపిద్దాం. విల్ సెండ్ ద రిక్వెస్ట్, విల్ సీ ద బాడీ ఫస్ట్. చూడండి కదా ఎంటీ బ్రేసెస్ వచ్చినాయి. వాడు కూడా ఏమంటున్నాడు, ఇలాగా రావాలన్నాడు కర్లీ బ్రేసెస్. చూడండి కర్లీ బ్రేసెస్ వచ్చినాయి. స్టేటస్ కోడ్ ఏమంటున్నాడు 200 కానీ 204 కానీ రావాలి. చూడండి 200 వచ్చింది. సో 200 కానీ 204 కానీ అన్నాడు. ఓకే, కొన్నిసార్లు మనం కుకీస్ కూడా వెరిఫై చేయమంటారండి. కొన్నిసార్లు అడ్రస్ కూడా వెరిఫై చేయాలి. కొన్నిసార్లు టైం కూడా చూడమంటారు కొంతమంది. అప్పుడు మన టైం కూడా చూడాలి. మీకు ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్లు అడుగుతారంటే ఎక్కువ, మీరు ఇప్పుడు ఎన్ని రిక్వెస్ట్లు చూసారు మొత్తం 4. ఏమని, గెట్ రిక్వెస్ట్, పోస్ట్ రిక్వెస్ట్, పుట్ రిక్వెస్ట్, డిలీట్ రిక్వెస్ట్. పుట్టు ప్యాచ్ ఒకటేనండి మనకి. ఇంకో రిక్వెస్ట్ అని చూసాను, మీకు చెప్పాను ప్యాచ్ అని. పుట్టు ప్యాచ్ ఒకటే, బోత్ పర్పస్ సేమే, అప్డేటింగ్ ద డేటా. ఓకే, మనకి ఏపీఐ టెస్టింగ్లో ఏమేమి మెథడ్స్ ఉంటాయని అడుగుతారు ఇంటర్వ్యూలో. వాట్ ఆర్ ద మెథడ్స్ వీ హ్యావ్ ఇన్ ఏపీఐ టెస్టింగ్ అని. గెట్, పోస్ట్, పుట్టు, డిలీట్, ప్యాచ్. ఓకే, ఇంటర్వ్యూలో ఇంకా స్టేటస్ కోడ్స్, వాట్ ఆర్ ద స్టేటస్ కోడ్స్ వీ హ్యావ్ ఇన్ ఏపీఐ టెస్టింగ్ అని అడుగుతారు. మనం ఏంటంటే 200, 201, ఇంకా మనకు కొన్ని కనిపించలేదు 400, 401. మనం ఏం చెప్పుకున్నాం క్లాస్లో స్టేటస్ కోడ్స్ అంటే 200, 201 మనం చూసాం. 201 ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనం పోస్ట్ రిక్వెస్ట్ పంపిస్తామో అప్పుడు 201 వస్తుంది. రిమైనింగ్ కేసెస్లో మిగతా రిక్వెస్ట్లు పంపించినప్పుడు 200 వస్తుంది మనకి.
ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఏమి అడుగుతారంటే మీకు, వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ పోస్ట్ రిక్వెస్ట్ అండ్ పుట్ రిక్వెస్ట్ అండ్ గెట్ రిక్వెస్ట్. వీటికి డిఫరెన్స్ అడుగుతారండి. గెట్ రిక్వెస్ట్ ఏంటంటే, గెట్ రిక్వెస్ట్ ఎందుకు వాడతామంటే మనం, ఇన్ గెట్ రిక్వెస్ట్ we will send the request, it will get response and we will verify response. మన గెట్ రిక్వెస్ట్ అదే కదా చేసింది. ఏం చేస్తున్నాం, గెట్ రిక్వెస్ట్లో ఏం చేస్తాం, గెట్ రిక్వెస్ట్లో సింపుల్గా రిక్వెస్ట్ని సెండ్ చేసాం. అంటే గెట్ రిక్వెస్ట్ని యూఆర్ఎల్ ఇచ్చి సెండ్ చేసాం. ఇది సెండ్ చేస్తే ఏం చేస్తుంది, కింద రెస్పాన్స్ తెచ్చుకుంటుంది బాడీ. ఈ రెస్పాన్స్ని వెరిఫై చేస్తాం మనం, అంతేగా. అదే చెప్తున్నాం అన్నమాట. గెట్ రిక్వెస్ట్ ఏంటి, ఇంటర్వ్యూలో అడుగుతాడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గెట్ అని. గెట్ రిక్వెస్ట్ అంటే విల్ సెండ్ ద రిక్వెస్ట్, ఇట్ విల్ గెట్ ద రెస్పాన్స్ అండ్ విల్ వెరిఫై రెస్పాన్స్. అంటే మనకు కావాల్సిన రెస్పాన్స్ వచ్చిందో లేదో చూసుకుంటాం. అదే మనకి ఇంటర్వ్యూలో వాట్ ఈజ్ పోస్ట్ రిక్వెస్ట్ అని అడిగాను అనుకో, ఇన్ పోస్ట్ రిక్వెస్ట్ వీ విల్ సెండ్ రిక్వెస్ట్ విత్ బాడీ, it will create data in server. జనరల్గా పోస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందండి, ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్పు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఇన్ఫోసిస్లో 10 పీపుల్ ఉన్నారు. ఇన్ఫోసిస్లో ఒక 10 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. కొత్తగా ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యాడండి ఇన్ఫోసిస్లో, 11వ ఎంప్లాయీ. ఇప్పుడు ఈ 10 మంది ఎంప్లాయీస్ డేటాని ఎక్కడ పెడతారు తెలుసా, ఇన్ఫోసిస్ ఒక సర్వర్లో పెట్టుకుంటుంది, ఒక దగ్గర పెట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు కొత్త ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు కదా, ఆ డేటాను కూడా సర్వర్లో పంపించాలి, ఆ సర్వర్లో దాయాలి కొత్త ఎంప్లాయీ, 11వ ఎంప్లాయీ. అప్పుడు ఇన్ఫోసిస్ ఏం చేస్తుందంటే ఒక ఏపీఐ పంపిస్తుంది, రిక్వెస్ట్ వాటి డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఒక ఏపీఐని పంపిస్తుంది అనమాట, డీటెయిల్స్ అన్నీ ఇచ్చి. అప్పుడు ఆ డేటా వెళ్ళి అక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. మళ్ళీ చెప్తుంది చూడండి, ఇన్ఫోసిస్ అనే కంపెనీ ఉందండి, అందులో 10 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇన్ఫోసిస్ కొత్త ఎంప్లాయీని రిక్రూట్ చేసుకుంది. ఇప్పుడు ఈ కొత్త ఎంప్లాయీని కూడా అక్కడ దాయాలి, ఆ సర్వర్లో పెట్టాలి. అప్పుడు ఇన్ఫోసిస్ ఏం చేస్తుందంటే ఒక ఏపీఐని పంపిస్తుంది, ఒక ఏపీఐ రిక్వెస్ట్ని. ఇప్పుడు ఆ ఏపీఐ రిక్వెస్ట్ పంపించినప్పుడు ఏ రిక్వెస్ట్ పంపిస్తుంది మీరే చెప్పండి, పోస్టు. ఆబ్వియస్లీ కొత్త ఎంప్లాయీని యాడ్ చేయాలి కదా డేటాని, అందుకేం చేస్తుంది, ఇప్పుడు రిక్వెస్ట్ని పంపిస్తుంది అనమాట. ఇన్ఫోసిస్ అనేది ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తుంది అన్నమాట. పోస్ట్ రిక్వెస్ట్లో చూడండి, పోస్ట్ రిక్వెస్ట్ పంపిస్తుంది అన్నమాట ఇన్ఫోసిస్లో. చూడండి ఇక్కడ ఇదే రిక్వెస్ట్ అనుకోండి, ఇన్ఫోసిస్ ఏం చేస్తుంది, మొత్తం ఇస్తుంది అన్నమాట. ఈ బాడీని మొత్తం, అంటే ఎంప్లాయీ నేము, ఏజు, డిజిగ్నేషన్ మొత్తం ఇస్తుంది, రిక్వెస్ట్ని పంపిస్తుంది. అప్పుడు అది డేటా అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. పుట్టుకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ 10 ఎంప్లాయీస్ ఉన్నారండి ఇన్ఫోసిస్లో, ఆల్రెడీ 10 ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక ఎంప్లాయీ డిజిగ్నేషన్ అనేది మారింది, అప్పుడు ఇన్ఫోసిస్ ఏం చేస్తుందంటే ఆ ఎంప్లాయీ డేటాని పంపిస్తుంది అనమాట. అంటే ఏంటి, ఆయన డిజిగ్నేషన్ని అప్డేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు సీనియర్ టెస్టర్, ఇప్పుడు టీమ్ లీడ్ అయ్యాడు. అప్పుడు ఇన్ఫోసిస్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఒక రిక్వెస్ట్ని పంపిస్తుంది ఏపీఐ ద్వారా. అప్పుడు ఆ డేటా అనేది అప్డేట్ అవుతుంది అనమాట. మీకు ఇంటర్వ్యూలో ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పోస్ట్ రిక్వెస్ట్కి పుట్ రిక్వెస్ట్కి తేడా ఏంటంటే, పోస్ట్ రిక్వెస్ట్ అనేది ఇట్ విల్ సెండ్ ఎ రిక్వెస్ట్, ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ డేటా ఇన్ ద సర్వర్. అదే పుట్ అయితే పుట్టు కూడా ఇన్ పుట్ రిక్వెస్ట్ we will send request it will up with body important అండి, with body it will update existing data. ఓకే, it will update the existing data అన్నమాట. సో డెలీట్ ఏంటంటే డెలీట్ రిక్వెస్ట్ పని ఏంటంటే అక్కడ ఉన్న డేటాని డిలీట్ చేసేస్తుంది. మీరు డెలీట్ రిక్వెస్ట్ అంటే we will send delete request to delete data.
అందుకే మీకు డిలీట్ రిక్వెస్ట్ పంపించారు చూడండి. మీకు ఇక్కడ మీరు పోస్ట్ మ్యాన్లో డిలీట్ రిక్వెస్ట్ పంపించినప్పుడు నల్ల వచ్చింది, అంటే నల్ల కాదు, బ్రాకెట్, ఖాళీ బ్రాకెట్లు వచ్చినాయి చూసారా, అంటే మొత్తం డిలీట్ చేసేసింది. అందుకే రెస్పాన్స్ అనేది 0 అయిపోద్ది, అక్కడ ఏమి ఉండదు. అదే మీరు పోస్ట్ రిక్వెస్ట్ పంపిస్తే డేటా క్రియేట్ అయింది చూడండి, కొత్త డేటా క్రియేట్ అయ్యి మీకు రెస్పాన్స్లో కనిపిస్తుంది. ఇక్కడ ఇది కింద కనిపిస్తుంది రెస్పాండ్లో. మీరు ఏదైతే పంపించారో డేటాని బాడీలో, అది రెస్పాన్స్లో క్రియేట్ అయింది. ఇక్కడ రెస్పాన్స్లో చూడండి, ఈ కిందదంతా రెస్పాన్స్ అన్నమాట. చూడండి, ఎప్పుడైతే మీరు పుట్ రిక్వెస్ట్ పంపించారో అప్డేట్ అయింది చూడండి, అప్డేట్ టైటిల్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు సురేష్ అని ఇచ్చారనుకో, మీరు పుట్ రిక్వెస్ట్ టైటిల్ సురేష్ అని ఇవ్వాలనుకుంటున్నారు, అలాగే బాడీ టీచింగ్ క్లాసెస్ అని ఇవ్వాలనుకుంటున్నారు, టీచింగ్ క్లాసెస్. ఇప్పుడు మీకు ఇక్కడ అప్డేట్ అయిపోవచ్చు చూడండి, సర్వర్లో కింద రెస్పాన్స్ వచ్చింది కదా, ఈ రెస్పాన్స్ అప్డేట్ అయిపోవచ్చు చూడండి రిక్వెస్ట్ పంపిస్తే. అంటే మీరేంటి, ఎవరైతే ఎంప్లాయీ ఐడి 1 ఉందో వాళ్ళు టైటిల్ బాడీ అప్డేట్ చేయాలనుకుంటున్నారు, అందుకే మీరు పుట్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు చూడండి. చూసారా, ఇక్కడ రెస్పాన్స్ మారింది, టైటిల్ సురేష్ టీచింగ్ క్లాసెస్ అన్నమాట. పుట్ రిక్వెస్ట్ అనేది డేటాని అప్డేట్ చేస్తుంది, ఐడి సేమ్ చూడండి అప్డేట్ చేసింది. పోస్ట్ రిక్వెస్ట్ అనేది కొత్త డేటాని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, ఓకే, గెట్ రిక్వెస్ట్ అనేది మన డేటా సర్వర్లో ఏమేమి ఉందో చూడాలనుకో గెట్ రిక్వెస్ట్ పంపిస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా ఉంది కదా, మనకి ఇది డేటా. ఇప్పుడు ఈ డేటాను నువ్వు చూడాలనుకుంటున్నావు, ఏమేమి డేటా ఉందని అక్కడ. ఇప్పుడు సింపుల్గా గెట్ రిక్వెస్ట్ పంపిస్తే చూడొచ్చు అన్నమాట. సెండ్ అని కొడితే గెట్ రిక్వెస్ట్ అంటే అక్కడ ఉన్న డేటాను మొత్తం తెస్తుంది అన్నమాట. మీకు డిఫరెంట్ ఫార్మాట్లో ఉందిలే, ఇది అర్థం కాదు. జనరల్గా మీకు గెట్ రిక్వెస్ట్ అనేది డేటాను మొత్తం తెస్తుంది అన్నమాట, తెచ్చి అక్కడ ఎవరెవరు ఉన్నారని చూపిస్తుంది అన్నమాట మీకు. ఇంపార్టెంట్ అండి ఇవి. ఇంకా మీకు అంటే కోడ్స్ గురించి నేర్చుకోవాలి, మీరు ఎర్రర్ కోడ్స్ గురించి నేర్చుకోవాలి. ఒకసారి చూడండి, పోస్ట్ మ్యాన్ ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది.